రైట్, ఇక దీని మీద ముందుగా అమరావతి ఇష్యూకి వెళ్దాం. అమరావతి ఇష్యూకి సంబంధించి జగన్ గారు చెప్పింది ఏమిటి, వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఏమిటి, ఈ విష ప్రచారాన్ని ఎలా వైసీపీ తిప్పికొట్టాలి, నిజంగా అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందా లేదా అన్నది వదిలేసి ఇంకేదో ఒక పదం పట్టుకుని అక్కడ ఆ నది పక్కన ఉంది, ఈ నది పక్కన ఉంది, కానీ అక్కడ అసలు భూమి స్వభావం ఏంటి, వీటి గురించి పట్టించుకోకుండా ఎందుకు ఎల్లో మీడియా ఇంత కంగారు పడి మళ్ళీ రైతులందరినీ మిస్లీడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తోంది రామ్నాథ్ గారు. ఇప్పుడు కొమ్మినేని గారు వాళ్ళకు ఏబిఎన్ లో వచ్చింది డిబేట్, జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత అనుచితమైన పదాలు వాడుతూ డిబేట్ పెట్టారు. అయితే ఆ డిబేట్ చూసిన తర్వాత ఒకటి ఏంటంటే, సాధారణంగా డైవర్ట్ చేయడం కూడా సాధ్యం కావడం లేదు. మన అమరావతి మీద మామూలుగా టాపిక్ మీద పెడితే ప్రజలు డైవర్ట్ కావడం లేదు, మన స్ట్రాటజీ మొత్తం అంతా అర్థమైపోయింది అనుకున్నారేమో. కానీ ఆ డోస్ పెంచాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాచపుండు, ఏదేదో పిండం అంటే రకరకాలుగా అంటే ఉచ్చరించడానికి కూడా అభ్యంతరకరంగా ఉండేలాగా మరి వాళ్ళ మీద కాదు, వాళ్ళ మీద కేసు పెడతారా లోకేష్ గారు? అట్లాంటి వ్యక్తిత్వ హననం చేశారని చెప్పి వాళ్ళ మీద ఏం చేసినా పర్వాలేదా, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదా? ఆ ఏబిఎన్ లో వచ్చిన మాటల్ని నిజంగా ఇంకొకరి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద ఎవరైనా తెలిసి తెలియని వ్యక్తి వాడినా సరే మొత్తం దాన్ని 2 పత్రికల్లో ప్రచురించేసి ఇంత దుర్మార్గంగా వైసీపీ వాళ్ళు తయారైపోయారు, వీళ్ళని ఉరి తీయాలి, నరికేయాలి అనేవాళ్ళు. అక్కడతో ఆగేవాళ్ళు కాదు, కేసులు పెట్టి తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టేవాళ్ళు కదా, ఏదో రకంగా శిక్ష కూడా అమలు చేసేవాళ్ళు. కొమ్మినేని గారు రోడ్డు మీద నడిపించేసి కోర్టులకు కూడా ఇంకా పని లేకుండా చేసేసేవాళ్ళు. సొంత రాజ్యం ఏది కూరలు పీకిన విష సర్పం అంట, తెలుగు తల్లి కడుపున కుక్క మూతి పిండం, నుదిటిపై రాచపుండు. అంత నీచంగా పెట్టారా? నేను డిబేట్ లో ఇవే కొమ్మినేని గారు రాజకీయాల నుంచి ఆ దరిద్రం చూడకపోవడం నా అదృష్టమే అనుకోవాలి. మీకు పాపం తప్పక చూసారేమో కానీ ఆ దరిద్రాన్ని చూడకుండా ఉండటమే బెటర్. జర్నలిజం అంటారా, లేకపోతే ఇంకేదన్నా చండాలపు మాటలు మన నోటేమట రాకూడదు. కానీ మీరు చెప్తుంటే అసలు వినేవాళ్ళకే ఎంత అసహ్యంగా పుట్టేటట్టుగా, అసలు ఏంటి ఇంత నీచంగా తయారయ్యారు ఏంటండి? ఇలాంటి డిబేట్ పెట్టారంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత డ్యామేజ్ అవుతుందని. కొమ్మినేని గారు ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు విషయం చెప్పారు. ఏది 50,000 ఎకరాలు తీసుకున్నారు, మీరు చెప్తున్న దాని ప్రకారమే ఒక్కో ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్లు అవుతుంది. అంటే పాత 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు కావాలి, ఇప్పుడు మళ్ళీ 50,000 కోట్లు అంటున్నారు. అంటే 2,00,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఫ్లాట్లు ఇవన్నీ అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2,00,000 కోట్లు అవుతుంది అని ప్రశ్నించారు. అది కీలకమైన పాయింట్. కానీ దాన్ని ఎలా తీసుకెళ్లారు? జగన్మోహన్ రెడ్డి కృష్ణా బేసిన్ లో అమరావతి ఉంది అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి అసలు అవగాహన ఉందా లేదా ఇవే పెట్టారన్ని. కరకట్టకు 100 మీటర్ల వరకు ఉండేదాన్ని రివర్ బేసిన్ అంటారు. రివర్ బేసిన్ అంటే ఒక నదికి వచ్చే ఉపనదులు మొత్తం క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కలిపి బేసిన్ అంటారు. 100 మీటర్ల లోపు దాన్ని ఏమంటారు? నదీ గర్భం అంటారు. ఇప్పుడు లింగంలేని భావం కట్టారు చూడండి, అలాంటి దాన్ని నదీ గర్భం అంటారు. రివర్ బేసిన్, రివర్ బెడ్ అంటారు. బఫర్ జోన్ అని కూడా అంటారు దగ్గరలో ఉండేదాన్ని. దీన్ని విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అన్నట్టు మొత్తం క్యాచ్మెంట్ ఏరియా చుట్టుపక్కల ఏరియా అంతా కలిపి రివర్ బేసిన్ అంటారు అన్నది కరెక్ట్. ఇప్పుడు కొండవీటి వాగుంది, అది కృష్ణా నదికి ఉపనది లాగా వచ్చి నీళ్లు కలుస్తాయి. అది కూడా ఆ ఏరియా కూడా రివర్ బేసిన్ కిందకే వస్తుంది. మధ్యలోంచే వెళ్తుంది కదా, అది బహుశా అమరావతి గ్రామాల మధ్యలోంచే వెళ్తుంటుంది కదా అది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే అన్నారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించవచ్చు, చిన్న టైంలో ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఆ కొండవీటి వాగు వస్తుంది, మొత్తం ఆ ముంపులో ఉంది, అలాంటి ఏరియాలో కడుతున్నారని చెప్తే దాన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి అసలు జగన్మోహన్ రెడ్డి 100 మీటర్ల వరకే, నదికి 100 మీటర్ల వరకు ఉండేదాన్ని మాత్రమే రివర్ బేసిన్ అంటారంటూ రాస్తూ ఉన్నారంటే ఇంకేమనాలి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి మాత్రం సమాధానం ఎక్కడే కానీ లేదు. 2,00,000 కోట్లు కావాలి కదా, 1,00,000 ఎకరాలు తీసుకుంటే దాన్ని ఎక్కడి నుండి తెస్తారంటే మాత్రం ఎక్కడే కూడా ప్రస్తావించకుండా ఈ పదాన్ని పట్టుకొని దాడి చేస్తున్నారంటే పాఠకుల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళే అర్థం చేసుకోరు. కొమ్మినేని గారు ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో కొద్ది రోజుల క్రితం రాశారు, కంప్యూటర్ తెరపైనే రాజధాని ఫ్లాట్లు, లేఅవుట్లు అభివృద్ధి చేయని అధికారులు, 2016లోనే రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయింపు, కానీ ఎక్కడా కూడా రైతులకు అప్పగించలేదు ఫ్లాట్లు అని రాశారు. 2025 వచ్చినా కూడా నెరవేరని ఇదే. ఏబిఎన్ ఛానల్ డిబేట్ లోనే నవంబర్ నెలలో అమరావతి రైతుల జేఏసీకి సంబంధించిన సభ్యుడు జమ్ముల శ్యామ్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు చూడండి కొమ్మినేని గారు. ఏబిఎన్ డిబేట్ లోనే ఏదో కాదు, ఇంకా సీఎం కు అసలు రైతుల మీద అభిమానం ఉన్నట్టు లేదు, సిఆర్డీలో ప్రతి పనికి లంచం తీసుకుంటున్నారు, లంచం ఇస్తే ఒక చోట ఫ్లాట్ ఇస్తున్నారు, లంచం ఇవ్వకపోతే లాటరీలో మరో చోట వస్తుంది, ప్రతి రైతుకు దీనిపైన అవగాహన ఉంది, కానీ బయటకు చెప్తే ఇబ్బంది వస్తుందని రైతులు మౌనంగా భరిస్తూ ఉన్నారు. సిఆర్డీఏ కేంద్రం అన్నది అవినీతికి కేంద్రంగా మారిపోయింది, ప్రతి దానికి అధికారులు గజాల చొప్పున లంచాలు తీసుకుంటున్నారు,
ఏం మీ భూముల ధరలు పెరుగుతాయి కదా, కోట్లలోనికి వెళ్తుంది కదా ఎకరా, మాకు 50 లక్షలు ఇస్తే తప్పేంటి అని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని ఏబిఎన్ డిబేట్ లో నవంబర్ నెలలో. అంటే ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే తీవ్రమైన అంశాలు ఏం ప్రస్తావించలేదు కదా. ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూముల్లో రైతులకు ప్లాట్ కేటాయించారు. వాళ్ళు ఏళ్ల తరబడి సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ మంత్రి నారాయణ గారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎక్కడా లేదు. ఇవన్నీ పెట్టుకొని నిన్న కూడా పెట్టారు కొమ్మినేని గారు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఇంకో టీవీ ఛానల్లో డిబేట్ పెట్టి 50,000 ఎకరాలు మళ్ళా ఎందుకు, ఇప్పుడున్న దానికి రోడ్లే లేదు, కరకట్ట రోడ్డు నిర్మించలేదు, మీరు ఫ్లాట్ కేటాయించలేదు, రైతులకి హ్యాండ్ ఓవర్ చేయలేదు ఫిజికల్ గా, ఇన్ని పెట్టుకొని మళ్ళా 50,000 ఎకరాలు అంటే ఎలా ఇది అని అన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు పబ్లిక్ గా వ్యతిరేకిస్తున్నారు. అసలు మీరు ఎన్నికల ముందు చెప్పారా మళ్ళీ ఇంక 50,000 ఎకరాలు తీసుకుంటామని, ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అమరావతిలోని ప్రతి రైతు దీని మీదే ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, 3 ఏళ్లలో కొత్తగా తీసుకునే 50,000 ఎకరాలను కూడా డెవలప్ చేసి ఇస్తామని చెప్తున్నారు. రైతులు సరే మీరు 3 ఏళ్ళు అంటున్నారు కదా, 3.5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంటుంది, మరి అగ్రిమెంట్ రాయండి అంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. అంటే ఈ అభివృద్ధి మీద, ఈ కళల మీద మంత్రి నారాయణ గారికి కూడా నమ్మకం లేదనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. మీ దృష్టికి వచ్చే ఉంటుంది రామ్నాథ్ గారు, అసలు ఈ విషయాలు ఏమి ఈనాడు ఆంధ్రజ్యోతి అస్సలు అట్లా గప్చిప్. ఒక రైతు చచ్చిపోతే కూడా కనీసం వార్త రాయలేని దౌర్భాగ్య స్థితికి ఆ మీడియా వెళ్ళిపోతా ఉంది, హైలైట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ విషయాలు ఏవి, రైతులు పడుతున్న కష్టాలు వీటి గురించి ఏవి రాయకుండా 1,50,000 రుణమాఫీ చేస్తాను, 1,50,000 రుణమాఫీ కిందసారి ప్యాకేజీలో కూడా ఉంది కదా, ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా పచ్చి మోసం చేసే ప్రయత్నానికి ఈనాడు, అంటే వాళ్ళకి బాగా గిట్టుబాటు అవుతుందంట కదా. ఇందాక ఎక్కడో జడా శ్రవణ్ గారు ఎవరో చెప్తుంటే విన్నాను, నెలకి 100 కోట్లు అట్లా గిట్టుబాటు అవుతుంది కాబట్టి అందరికీ గిట్టుబాటు అవుతున్నట్లుగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏం పోవడం, అందుకే అంత పచ్చగా కనపడతా ఉంది వాళ్ళకి రైతుల కష్టాలు. రామారావు గారు అనే రైతు చనిపోతే మరుసటి రోజు పత్రికల్లో ఏం రాస్తారు కొమ్మినేని గారు, అప్పటి వరకు చాలా ఉత్సాహంగా మాట్లాడి హఠాత్తుగా కుప్పకూలిపోయారంట. మాట్లాడలేదు, నాయన మా ప్లాట్లు ఎక్కడ వాగుల్లో వంకల్లో ఇస్తున్నారు, మేము ఏం చేసుకోవాలని నిలదీసి ఆవేదనతో చనిపోతే మరుసటి రోజు పత్రికల్లో ఉత్సాహంగా, అప్పటి వరకు ఉత్సాహంగా మాట్లాడి కార్యక్రమంలో పాల్గొని చనిపోయారని రాస్తుంటే ఇంకేమని అనుకున్నారు. వాళ్ళు జగన్ గారిని తప్పు పట్టు, వాళ్ళు జగన్ గారి మీద రాయటం, సిగ్గు శరం లేకుండా ఇట్లా మీడియా మారితే దౌర్భాగ్యం ఏంది. ఒకప్పుడు నేను కూడా పనిచేశాను కాబట్టి అప్పుడు అంత నీచంగా లేదండి, ఇప్పుడే మరీ ఇంత నీచంగా మారారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. రైట్, ఓకే, మీరేమంటారు? మరి అమరావతి నిర్మాణం ఈరోజు చంద్రబాబు గారి చేతుల్లో ఉంది. ఆయన ఇప్పటికి 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. కావాలనుకుంటే 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు అమరావతి మీద అనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 1.5 సంవత్సరంలో కనపడుతున్న ప్రోగ్రెస్ ఏం లేదు అక్కడ. పోనీ రిటర్నబుల్ ప్లాట్స్ ఏమైనా ఇచ్చారా, వాటి రిజిస్ట్రేషన్స్ చేశారా, ఏదైతే ల్యాండ్ పూలింగ్ సమయంలో హామీలు ఇచ్చారో అమలు చేశారా? మరి ఈ ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కే 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టాలి. పోనీ అదైనా ఖర్చు పెట్టారా? దీని తర్వాత కదా సెకండ్ ఫేజ్ గురించి ఆలోచన చేయాలి. ఇదంతా సక్సెస్ఫుల్గా జరిగి రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి వాటికి విపరీతమైన ధరలు వచ్చేస్తే న్యాచురల్గా కూడా వాళ్ళే కూడా ఇచ్చేదానికి పరిస్థితి ఉంటుంది కదా. మరి ఎందుకు ఈ తొందర? కేవలము ఈ అమరావతి నిర్మాణ పనుల్లోని ఈ కాంట్రాక్ట్స్లోని కమిషన్ల కోసం కాదా? ఇప్పటికే మీకు వచ్చినటువంటి మొబిలైజేషన్ అడ్వాన్సుల వల్ల కాదా మీకు డైవర్ట్ అయినటువంటి, మీ షెల్ కంపెనీస్కి డైవర్ట్ అయినటువంటి మొబిలైజేషన్ అడ్వాన్సులను రుచి చూడడం వల్ల మరొక 50,000 ఎకరాలు పూల్ చేస్తే మరొక 1 లక్ష కోట్ల రూపాయలకి అక్కడ టెండర్ పిలుచుకుంటే వాటిల్లో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులను ద్వారా ఆ లంచాలు తీసుకొని ముబ్బడిగా కనీసం ఒక 50,000 కోట్ల రూపాయలు స్కామ్ చేయాలనే ఉద్దేశం తప్ప ఆ ప్రాంతంలో అమరావతి రాజధాని నిర్మాణం పైన చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇది కంప్లీట్ చేస్తామంటే అగ్రిమెంట్ ఇవ్వండి, మేము 3.5 సంవత్సరంలో వీటిని ప్లాట్ల రూపంలోకి మారుస్తాము, డెవలప్మెంట్ చేస్తామని రైతులు అడిగితే నారాయణ గారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకంటే ఇది వాస్తవ రూపంలో సాధ్యం కాదు. 2014-19 మధ్యలో ఏం జరిగిందో చూశారు. ఇప్పుడు కూడా 19-24-29 మధ్యలో కూడా అంతకంటే గొప్పగా ఏం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కడితే కొన్ని బిల్డింగ్లు కట్టవచ్చు, కానీ దానికి 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళే చెప్పారు కదా, ఎకరానికి 2 కోట్లు డెవలప్మెంట్ ఛార్జెస్ అవుతాయి అని చెప్పారు కదా. అదే జగన్ గారు ప్రస్తావిస్తే దాని గురించి రాయకుండా ఇంకా రివర్ బేసిన్ గురించి చెప్తాను. రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతము ప్లస్ దానికి సంబంధించినటువంటి ఆయకట్టు ప్రాంతం అంతా కలిపి ఒక రివర్ బేసిన్ అంటారు. దాన్ని కృష్ణా రివర్ బేసిన్ అంటారు. సో కృష్ణా బేసిన్లో కడతా ఉన్నారు. మరి కృష్ణా నది తీర ప్రాంతంలో మీకు సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి భూముల్లో కడతా ఉన్నారు అనేది జగన్ గారి సారాంశం. మరి
నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు పత్రికల్లో చాలా పత్రికల్లో వారికి సంబంధించిన పత్రికల్లో దేశంలోని అన్ని రాజధానులు నదుల పక్కనే ఉన్నాయి. నిజమే, విశాఖపట్నము సముద్ర గర్భం ఉంది, సముద్రం పక్కన విశాఖపట్నం నగరం ఉంది, బ్రహ్మాండమైనటువంటి సిటీ. మీరు కూడా దాన్ని గొప్పగా అభివర్ణిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. మరి ఎందుకంటే అక్కడ కొండ ప్రాంతం ఉంది, చాలా గట్టి నేలలు ఉన్నటువంటి ప్రాంతం ఉంది, అటువంటి చోట నగరాల నిర్మాణం జరుగుతుంది, గొప్పగా ఇక్కడ కూడా flourish అవుతాయి. ఇక్కడ కూడా చాలా మంది రఘువీరారెడ్డి గారు కానీ వీళ్ళందరూ చాలా మంది ఏం చెప్పారంటే, నువ్వు నల్లరేగడి భూమిలో ఎందుకు పెడుతున్నారు మీరు, ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నాగార్జున యూనివర్సిటీ పక్కన నాగార్జున మంచి బ్రహ్మాండమైన భూమి ఉంది, గట్టి నేల ఉంది. విజయవాడ గుంటూరు మధ్య అది తప్ప ఎట్లా అవుతుంది? ఇప్పుడు దాని మీద వీళ్ళు ఎందుకు విరుసుపడాలి? ఎంత దుర్మార్గం అంటే ఇది. రాజు మెచ్చింది రంభ అంతే. టీవీ తెర మీద కూడా వేశారు. ఇది కరెక్ట్ అయితే మాత్రం ఇంతకంటే నీచం దగులు బాధ్యతను ఇంకోటి ఉండదేమో. జగన్ అసలు రాక్షస రూపం ఇది. కూరలు పీకినా చావని విషసర్పం. ఏందండి ఈ దౌర్భాగ్యం? ఎవడన్నా ఇట్లాంటి చెత్తా చెదారంతా మామూలు మెయిన్ మీడియాలో ఎవరన్నా పెడతారా? మరి వీళ్ళ మీద కేసు పెట్టాలి జగన్. మరి జగన్ గారు కేసు పెడతారో లేదో నాకు తెలియదు కానీ, బట్ గవర్నమెంట్ అయితే మామూలుగా అయితే కేసు పెట్టవచ్చు, కానీ వాళ్ళు పట్టించుకోరు కదా. కానీ వైసీపీ వాళ్ళు కేసు పెడతారో లేదో నాకు తెలియదు కానీ, నిజంగా ఇది పూర్తిగా అర్హమైనటువంటి విషయం అనమాట. ఇంత దరిద్రంగా రాయడం. ఈ వార్తలు రాసేటువంటి పత్రికలు చంద్రబాబు గారితో పాటు దే ఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అంతే ఇక్కడ జరుగుతున్నటువంటి రాజధాని గుర్తించలేని అజ్ఞానం, అమరావతిపై అక్కసుగక్కే మూర్ఖత్వం, రైతుల బాధలు. రైట్, ఓకే, ఈ పాయింట్ వరకు మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి, ఇదిగో నువ్వు ఇట్లా అనవుతాయా అని చెప్పండి. అసలు ఇతర ఇష్యూస్ మీద ఎందుకు ప్రస్తావించకుండా అచ్చంగా దీని మీద ఎందుకు విషయం ఎక్కారు? అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద విషయం కక్కుతున్నారని అనుకోవాలా? ఒక్క జగన్ గారి మీద కాదు మీరు కక్కుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట మీ ఈనాడు ఆంధ్రజ్యోతి శాపంగా మారాయని జనం అనుకునే పరిస్థితి వస్తూ ఉంది. మీకు అర్థం కావట్లేదు ఆ పరిస్థితి. మీకు గిట్టుబాటు అయితే అవ్వచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ ఇది ధర్మం కాదు, పద్ధతి కాదు. జర్నలిజాన్ని మరీ ఇంత రోతగా మార్చొద్దని మాబోటాళ్ళని చెప్పినా వినే పరిస్థితి లేదనుకోండి. ఇంకా చూడండి, నవ్యాంధ్ర నుదిరిపై రాతపుండంట. ఏమన్నా అసలు ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందండి? తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం అంట. అరే ఎవరు కుక్కమూతి పిందులు? ఏ కాంగ్రెస్ వాళ్ళని ఎన్టీ రామారావు కుక్కమూతి పిందులు అన్నారో వాళ్ళనే కదా మీరు వాటేసుకుంటా ఉంది ఇప్పుడు. మరి అది వాళ్ళ అన్నట్టు రైటేనా? అట్టాది రాతలు రాసి ఇంత నీచంగా మారతారా? రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం అంట. అది అసలు కోరిక అదండి. ఆయన రాజకీయాలు లేకపోతే మనం శాశ్వతంగా ఆ పీఠ మీద ఉండొచ్చనో ఏంటో ఇలా ఆశ, ఇలా గిట్టుబాటు, ఇలా వ్యాపారాలు రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం అంట. ఏమన్నా అసలు ఒక పద్ధతైన వ్యవహారమైనా ఇంత నీచంగా రాయటం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? జగన్ గారి ఉనికిని ఏ రాజకీయ కాంగ్రెస్ నైనా గౌరవించాలి, వైసీపీనైనా గౌరవించాలి, తెలుగుదేశం గౌరవించాలి, పద్ధతిగా రాయాలి. అంతేగాని ఈ అరాచకం ఏంటండి? అంటే వాళ్ళ కసి ఆ రకంగా ఉందా? లేదా తెలుగుదేశం వాళ్ళ ఆఫీస్ నుంచి పంపించిన హెడ్డింగ్లన్నీ దీంట్లో పెట్టుకుంటున్నారు తమ్ముడు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకోవాలి. ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలను సద్విమర్శలుగా భావించి వాటిని ఎలా తిప్పికొట్టాలి, ఎలా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి విధానం ఉండాలి. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు మూపించాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకోవాలి, ఈ రాష్ట్రాన్ని మేమే శాశ్వతంగా ఏలాలి, మా దోపిడీకి ఎవరు అడ్డుండకూడదు, మమ్మల్ని ప్రశ్నించేవారు ఎవరు ఉండకూడదు అనేటువంటి వాళ్ళు రాసిందేనా? వాళ్ళు పెట్టారా? నాకైతే టీడీపీ ఆఫీస్ నుంచి వెళ్తూ ఉంటాయి, ఏదైనా కూడా అక్కడ నుంచి వెళ్తుందండి. అదే అక్కడ ఉన్న ల్యాప్టాప్ నుంచి అన్ని రెడీ అయితే వెళ్తాయి, వస్తాయి. మీకు గతంలో కూడా మొత్తం పరువు పోద్ది కదా ఇంత నీచంగా రాస్తే. ఒక జర్నలిజం పరువు ఎక్కడ ఉందండి? ఈ రాష్ట్రంలో జర్నలిజానికి ఒక విలువలు ఉన్నట్లుగా ఎక్కడైనా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారా? ఈ రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, లేదా మా శాసనసభ్యులు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కానీ వాళ్ళు వెచ్చించిన సమయము నిజంగా ప్రభుత్వం పైన సద్విమర్శలు చేయడానికి వెచ్చించింటే విలువలు కనపడేవి, కొంత గౌరవం. ఇప్పుడు ఆయన రివర్ ఫ్రంట్ అన్నారండి, వాళ్ళకి అభ్యంతరం దొరికింది, మంచి పాయింట్ అని అనుకున్నారు. దాని వరకు రాయి, సరే మీ వాదన చేయండి. అసలు అచ్చంగా మొత్తం దాన్నే విషంగా చిమ్మేలాగా రాయటం ఇది దారుణం కదా. మీరు గమనించారో లేదో, రాధాకృష్ణ గారు కాదు, మరి ఆయన వెంకటకృష్ణ గారు ఈ మధ్య వైసీపీ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఏదో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అప్పుడే భయం పోయింది. అంటే మీకు భయపడాలా? చంద్రబాబు భయపడాలా? లోకేష్ భయపడాలనా? మీ పత్రికలకు భయపడాలనా? నియంతృత్వమా? ఏమండి రామనాథ్ గారు చెప్పండి, ఇది నిజంగానే వాళ్ళు పెట్టిన హెడ్డింగ్స్ తమ్నైల్స్ ఏనా? ఇవన్నీ కరెక్టేనా? సోషల్ మీడియాలో వేరే ఎవరైనా పెట్టారా? నిజంగా జర్నలిస్ట్ అయితే ఇట్లా పెట్టగలుగుతారా? నిన్న వెంకటకృష్ణ గారు డిబేట్ నిర్వహించారు కొమ్మినేని గారు దీని మీద. ఓకే, డిబేట్ నిర్వహించి ఇదే
ఒక మీడియా సంస్థలు ఎప్పుడైనా కానీ పైకైనా సరే లోపల ఏ ఉద్దేశాలు ఉన్నా పైకి ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారు. కానీ మీడియా ప్రొవోకేట్ చేస్తోంది గవర్నమెంట్ ని. వైసీపీ వాళ్ళు మళ్ళా ఉద్యమాలు చేస్తున్నారు, మళ్ళా వాళ్ళు ఇది చేస్తున్నారు, మీరు ఏం చేయరా, మీరు ఎందుకైనా ప్రభుత్వంలోకి వచ్చింది, ప్రజలు గెలిపించింది మిమ్మల్ని ఎందుకే అంటే ప్రజలు గెలిపించింది వైసీపీ వాళ్ళందరినీ కేసులు పెట్టి టార్చర్ పెట్టమని గెలిపించారని వీళ్ళు మీడియా చెప్తుందా? అంటే మీడియా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కంటే మీడియా ఎందుకో ఎక్కువగా ఆందోళన చెందుతుంది జరుగుతున్న పరిణామాలు. ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఇప్పుడు మనబోటి వాళ్ళని చెబుతున్నాం కాదు సార్, మనబోటి వాళ్ళని చెబుతున్నాం, అయ్యా రైట్ జగన్ గారు చెప్పిన దాంట్లో ఇది మీరు నచ్చలేదు, లేదు తప్పు అని అనుకున్నారు, అది రాయండి, తప్పేం కాదు. కానీ ఈ రకంగా అచ్చంగా అది ఒక్కటే తీసుకుని మిగతా అన్ని రైతుల కష్టాలు నష్టాలు అన్నిటినీ పక్క దోసేసి అంటే రైతుల్ని కూడా మభ్యపెట్టి లాభ పొందాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ దౌర్భాగ్యపు ఆలోచన కదా అన్నదే నా బాధ, మనందరి బాధ. పద్ధతిగా విమర్శలు చేయి, తప్పేం కాదు. మరి తరిమి కొడతారు, మరి అట్లయితే ఎన్నిసార్లు తరిమి కొట్టాలి ఎవరెవరిని? ఇవన్నీ అంటే మళ్ళీ బాగుంది సార్, వాళ్ళకి మనకి తేడా లేని పరిస్థితి వస్తుంది కాబట్టి మనం అటు జోలికి వెళ్ళకూడదు. కానీ రైట్.